నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. వరకట్నమా ఇంకెక్కడుందండి, ఎప్పుడో పోయింది అంటారు పై కబుర్లు చెప్పేవాళ్ళు. కానీ మన చుట్టూ జరుగుతున్న పెళ్లిళ్ళని గమనిస్తే ఎంత దారుణంగా పెరిగిందో తెలుస్తుంది. అసలు వరకట్నం అంటే పెళ్లి సమయంలో వరుడికి లేదా వరుడి కుటుంబానికి వధువు తరపు వాళ్ళు ఇచ్చే సంపద. ప్రభుత్వం ఏనాడో వరకట్నాన్ని నిషేధించింది. కానీ నేటికి కనిపించని భూతంలా మన సమాజంలో కొనసాగుతూనే ఉంది. ఎందరో స్త్రీలు ఆ భూతానికి బలవుతూనే ఉన్నారు. పెళ్లికి కట్నం తీసుకోవడం, తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం, లేదా కట్నంలోని బకాయిలు ఇవ్వలేదని పెళ్లయ్యాక వధువును బాధించడం, రూపం ఏదైనా వరకట్నం అనేది వరుడి తరపు వాళ్లకు హక్కులా తయారైంది. ఇవ్వని అమ్మాయిలకు ప్రాణం మీదకు తెస్తుంది. అభివృద్ధి చెందాం అని భుజాలు ఎగరేసుకుంటున్నాం. ఓ కార్యక్రమం చూడండి, తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. మనసుకు ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతూర్ స్టూడియోస్కి. అండ్ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చంద్ర గారు. మరి ఆలస్యం చేయకుండా యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్ర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో చందన గారు చెప్పండి, ఇవాళ యోగాకి సంబంధించి మన సక్కులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం అధిక రక్తపోటుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే దానిపైన 2 ప్రాణాయామాలు చేయబోతున్నాము. ఓకే. మొదటిది శీతకాలి ప్రాణాయామ, రెండవది శీతలి ప్రాణాయామ. ఓకే. సో అధిక రక్తపోటు అనేది నిజంగా ఇవాళ రేపు చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. సో దానికి రీజన్స్ ఏవై ఉంటాయి అని అంటారు? కంటి నిండా నిద్ర లేకపోవడం, తిండి సరిగ్గా తినకపోవడం, ఇలాంటి వాటి వల్ల బీపీ బారిన పడుతున్నారు చాలా మంది. సో చందన గారు, ఈ ప్రాణాయామాల వల్ల ఉపయోగాలు ఏంటి? శీతలి ప్రాణాయామ వల్ల మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకొకటి, అమ్మాయిలకి ప్రధానంగా వేధించే సమస్య మొటిమలు, అది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకొకటి, కోపం తగ్గుతుంది. అల్సర్స్ అనేవి, కడుపులో ఉన్న అల్సర్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి, స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఓకే. శీతకారి ప్రాణాయామ వల్ల కూడా మనం ఇలాంటి సేమ్ ప్రయోజనాలు, సేమ్ బెనిఫిట్స్ పొందవచ్చు ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ గా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, మొటిమలు కానివ్వండి, అల్సర్స్, మీరు చెప్పినట్టు కోపం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండే ప్రాబ్లమ్స్ కాబట్టి అన్నిటికీ ఉపశమనం ఉంటుంది. ఓకే. సో చందన గారు చెప్పండి, ఇది ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? లో బీపీ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ చేయకూడదు. ఓకే. సో అసలు లో బీపీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయాలి. ఓకే. మరి ఇవి ఏం టైమింగ్స్ లో చేయాలి? పరిగడుపున మార్నింగ్ పూట ఏం తినకుండా చేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది బాడీ పైన. ఫుడ్ తీసుకున్న తర్వాత 4 hours గ్యాప్ తర్వాత చేయాలి. ఓకే. సో ఫుడ్ తిన్న తర్వాత ఒక 4 hours గ్యాప్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఓకే. సో చందన గారు, ఈ ప్రాణాయామం ఎంతసేపు చేయాలి? ఎంతసేపు అని కాదండి, ఇది రౌండ్స్ ప్రకారం చేయాలి. ఒక బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కలిపి ఒక రౌండ్ అవుతుంది. 5 నుంచి 10 సెకండ్ల దాకా చేయొచ్చు. ఓకే. 5 నుంచి 10 సెకండ్లు ఒక రౌండ్. ఓకే. సో ఎన్ని రౌండ్స్ చేయాలి దీనిలో మనం? 15 నుంచి 20 రౌండ్ల దాకా చేయొచ్చు. ఓకే. సో 15 to 20 రౌండ్స్ చేయాలి. రౌండ్ అంటే ఒక బ్రీత్ ఇన్, ఒక బ్రీత్ అవుట్. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా చందన గారు? అలాగే. ఓకే. ఇప్పుడు మనం చూడబోయే ప్రాణాయామ శీతలి ప్రాణాయామ. మనం సుఖాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా కూర్చోండి. చేతులని చిన్ముద్రలో మోకాళ్ళ పైన ఉంచాలి. ఇప్పుడు నాలుకని బయటికి చాపి గుండ్రంగా గొట్టంలాగా చేయాలి. ఆ గొట్టం ద్వారా గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చుకుంటూ నాలుకని లోపలికి మడిచేసి పెదాలు మూసి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసని బయటకి వదలాలి. చేసి చూపిస్తున్నాను, చూడండి. వింధ్య, అర్థమైంది కదా? నాతో పాటు ఇప్పుడు చేయండి.
Last 3 more. Last 1 round. చూసారు కదా, ఈ విధంగా మనం 15 నుంచి 20 రౌండ్ల దాకా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. శీతలి ప్రాణాయామ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం శీతకారి ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పద్మాసన్ కానీ, సుఖాసన్ కానీ లేదా అర్ధ పద్మాసనంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే ఆ విధంగా కూర్చోండి. చేతులని చిన్ముద్రలో మోకాళ్ళ పైన ఉంచాలి. ఇప్పుడు పళ్ళని బిగబెట్టి నెమ్మదిగా 5 సెకండ్ల పాటు శ్వాసని లోపలికి పీల్చుకోవాలి. తర్వాత పెదాలను మూసేసి 5 సెకండ్ల పాటు నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసని బయటికి వదలాలి. చూడండి. వింధ్య అర్థమైంది కదా, ఇప్పుడు మీరు నాతో పాటు చేయండి. లాస్ట్ 2 more. ఈ విధంగా మనం 5 నుంచి 10 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. వింధ్య, మనం ఈ ప్రాణాయామాలు చేశాం కదా, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ యోగా వల్ల ఎప్పుడూ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది యోగా చేసిన తర్వాత, అదైతే నాకు అనిపించింది ఈ ప్రాణాయామాలు చేసిన తర్వాత. అంతేకాకుండా ఈ శీతలి శీతకారి రెండు చేసిన తర్వాత కూడా బాడీ లోపల ఒక రకమైన కూల్ ఫీలింగ్ అనమాట. బికాజ్ మనం టంగ్ ట్విస్ట్ చేసి చేసాం కాబట్టి చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా రక్తపోటు కూడా కంట్రోల్గా ఉంచే విధంగా అనిపించింది. మరి వాళ్ళ ఇంత చక్కటి ప్రాణాయామాలు మా సఖులకు నేర్పించినందుకు ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. సఖులు చూశారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. వరకట్నం అనేది ఓ ఆచారంలా మారిపోయింది. గొప్పలు చెప్పుకోవడానికి, పొగుడుకోవడానికి ఓ వార్తలా తయారైంది. అలా అయితే పర్వాలేదు, కానీ మీ అబ్బాయికి ఏమి 5 అంకెల జీతం అంత తక్కువ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. నేటి స్త్రీలు ఉన్నత చదువులు చదివినా, మంచి జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నా వరకట్నం మాత్రం తప్పడం లేదు. పైగా చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సరైన జోడు వెతకాలంటే అంతా మొత్తంలో వరకట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రేమ వివాహాల్లో కొంత నయం అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు వారి ప్రేమను ఒక్కసారి అంగీకరించాక మీ పుట్టింటి నుంచి అది తీసుకురా, ఇది తీసుకురా అని వేధించే పురుషులు ఉన్నారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వరకట్నాన్ని వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినా ఫలితం మాత్రం కనబడడం లేదు. ఒక కార్యక్రమం వస్తుంది చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనము కొన్ని వెయిట్ లాస్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మ్యామ్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వెయిట్ లాస్ అనగానే, ఫుడ్ అనగానే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఈ వెయిట్ లాస్ ఫుడ్ అంటే ఏంటి? ఏజ్ కు తగ్గట్టు ఈ వెయిట్ లాస్ ఫుడ్ ని ఎలా తీసుకోవాలంటారు? ఓకే, వెయిట్ లాస్ అంటే చాలా మందికి న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది, న్యూట్రిషన్ గురించి అవగాహన అంటే పోషక పదార్థాల గురించి అవగాహన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన స్కిల్. ఓకే, కొంతమంది మామూలుగానే చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, క్యాలరీస్ ఏంటి అట్లాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ మామూలుగా మిగతా వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే,
కాబట్టి మేము డయట్ క్యాలరీస్ అట్లా అంటే వాళ్ళకి అర్థం కాకపోదు. ఓకే, సో అలాంటి వాళ్ళ గురించి అంటే వాళ్ళకి మేము ఈ మధ్య క్లినిక్లో నేను చూసింది ఏంటంటే సింపుల్గా ఇంట్లో ఏం కావాలి ఏం చెయ్యాలి అనేదే వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, అందుకని నేను ఏం చేశానంటే కొన్ని ఫండమెంటల్గా మంచి ఫుడ్స్ కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు మన శరీరాన్ని బాగా అంటే వేగవంతంగా పనిచేసి ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసే ఫుడ్స్ని మనం ఎందుకు పరిచయం చేయొద్దు అనేది ఈ ప్రయత్నం అన్నమాట. మేడం, అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్కి డిన్నర్ చేస్తూ ఉంటారు. మరి ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ మార్నింగ్ టిఫిన్లో వెయిట్ లాస్ ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ అంటే గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతాము, నిమ్మకాయ రసం నీళ్ళు తాగితే బరువు తగ్గుతాము, ఓకే లేటెస్ట్గా ఇప్పుడు ఓట్స్ తింటే బరువు తగ్గుతాము, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఓకే, ఎస్, అంటే అవి మామూలుగా మీరు తినే పదార్థాలని ఏం తింటున్నారు ప్లస్ ఇవి వాటిని ఎట్లా మీ డైట్లో రిప్లేస్ చేసుకోవాలనేది ఆలోచించాలి. అంతేకాని ఇప్పుడు మ్యాజిక్ లాగా ట్రీట్మెంట్ లాగా అవి తీసేసుకుంటే బరువు తగ్గుతాము అని ఇలాంటి ఆహార పదార్థాలను అనుకోవడానికి లేదు. మార్నింగ్ మామూలు జనరల్ టిఫిన్స్ బదులు ఇలాంటివి ఓట్స్ లాంటివి చేర్చుకోవడం బాగుంటుంది అంటారా, లేకపోతే మామూలు జనరల్ టిఫిన్ చేసి కూడా ఇవి చేయొచ్చు? చాలా మంది వెయిట్ లాస్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కేటగరైజ్ చేసుకోవాలి. ఓకే, డాక్టర్ గారు ఏం చెప్పారు, లేకుంటే వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ బరువు ఎంత ఉన్నారు, సో వాళ్ళ గోల్స్ ఏంటి అనేది ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఎప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోలేదు, వాళ్ళు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓకే మామూలు టిఫిన్ జాగ్రత్తగా చేసుకొని మధ్య మధ్యలో ఈ ఓట్స్, పాలు, ఎగ్, సాలడ్స్ లాంటివి ఫిల్లర్స్ లాగా యూస్ చేయాలి. యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లంచ్, డిన్నర్ ఆ టైంలో ఫుడ్ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేసేస్తున్నారు వాళ్ళు నిజంగా బరువు తగ్గాలి, చాలా అంటే యాక్షన్ మోడ్లో ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇడ్లీ, దోశ, అటుకులు అట్లాంటివి తింటున్నారు అనుకోండి టిఫిన్కి. ఓకే, సో వాటిని తగ్గిస్తే మీకు అంత ఆకలి కంట్రోల్లో ఉండట్లేదు అని అనుకున్నప్పుడు అంతే క్వాంటిటీ తీసుకుంటూ కూడా మీరు బరువు తగ్గాలి, ఎక్కువ ఆకలి వేయకూడదు అనుకున్నప్పుడు స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, లేకుంటే కొంచెం ఓట్స్, ఎగ్స్ అట్లాంటి వాటితో మనము మామూలు టిఫిన్ బదులు క్వాంటిటీ వైజ్ ఇవి సేమ్ క్వాంటిటీ తీసుకొని కూడా బరువు తగ్గొచ్చు. మేడం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా తీసుకోమని చెప్పారు కదా, అయితే ఫ్రూట్స్ లో వెయిట్ లాస్ ఇచ్చే ఫ్రూట్స్ ఏమున్నాయి? చాలా మంది భయపడుతూ ఉంటారు బనానా తింటే వెయిట్ వస్తామని, ఇది నిజమేనా? ఇప్పుడు మీరు బనానా, మ్యాంగో, సీతాఫల్, దెన్ సపోటా ఇట్లాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అవి తినగానే బరువు పెరిగిపోతారని కాదు, కానీ జనరల్గా స్వతహాగా మనం అవి ఎక్కువ తింటాం. ఓకే, అండ్ ఆల్రెడీ అన్నము, చపాతీ, ఉప్మా, ఇడ్లీ, దోశ అన్నీ రోజు తింటుంటాం కాబట్టి వాటిలోంచి కూడా మనకు పిండి పదార్థాలు చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం స్లోగా అవుతుంది అని చెప్పడం. ఇంకా సైంటిఫిక్గా డీటెయిల్ వెళ్ళాలంటే మీరు మంచి ఆహారం తీసుకుంటూ అంటే ఫ్రూట్స్ని తీసుకుంటూ వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు అరటిపండు బదులు ఓకే మీరు వాటర్ మెలన్ అంటే కర్బూజా, తర్బూజా, జామకాయ, మస్క్ మెలన్ అంటే ఇలాంటి క్రంచీగా ఉండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ అంటే తక్కువ చక్కెర ఉండి నిదానంగా చక్కెరని రిలీజ్ చేసే ఫ్రూట్స్ని మాత్రమే మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు
క్వాంటిటీ గురించి వరీ అవ్వకుండా కొంచెం ఎక్కువ మోతాదు తీసుకున్నా కూడా మీకు వెయిట్ ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ గోల్స్కి డిఫరెన్స్ అనేది కనిపించదు. మేడం, చికెన్, మటన్, ఎగ్ అనేవి ఎంత శాతం తీసుకోవాలి? పూర్తిగా మానేయాలా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే? లేదండి, వెయిట్ లాస్ కానీ ట్రై చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ మాంసాహారులు అయినంత మాత్రాన ఇవన్నీ పూర్తిగా మానేయాలని లేదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా ఈ గుడ్లు, చేపలు, మరి చికెన్ యాక్చువల్గా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే, కానీ ఎలా వండుతున్నాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాలా ఎక్కువ నూనె వేసి వన్నప్పుడు క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి. అంటే ఎగ్స్ అట్లా ఉన్నప్పుడు మీకు మంచి ప్రోటీన్ వస్తుంది. ఈ కాలంలో మీ శరీరం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, మజిల్ మాస్ ఉండాలి అంటే ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. బరువు తగ్గేటప్పుడు కూడా వారి బరువుని బట్టి ఆ డైట్ ప్లాన్లో ప్రోటీన్ రేషియోని తప్పనిసరిగా మెయింటైన్ చేసినప్పుడే మీరు బరువు తగ్గడం వల్ల ఫలితం మీకు వస్తుంది. ఎస్, అలా చెయ్యనప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మజిల్ లాస్ కూడా కావచ్చు, ప్లస్ కొవ్వు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. సో ప్రోటీన్ రేషియోస్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వాడడం అవసరము. అయితే వాటిని ఎలా వాడుతున్నారు అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్, ఇవి సపోజ్ నేను ఇవి మంచివి అని చెప్పగానే మీరు తీసుకునే ఆహారం అంతే తీసుకుంటూ ఇన్ అడిషన్ ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, సో మీరు కొంచెం నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసి కొద్ది మాత్రం మీ కార్బోహైడ్రేట్స్ కనుక తగ్గించినట్టయితే మీకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా బాడీలోంచి ఓన్లీ కొవ్వును మాత్రమే తగ్గించుకోగలుగుతారు. వెయిట్ లాస్ ఫుడ్ కి సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సరే, వరకట్నం మహిళల పాలిట నేటికి శాపంలా తయారైంది అన్నది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ న్యాయశాస్త్రంలో వరకట్న కేసులు రుజువైతే ఎలాంటి శిక్షలున్నాయో తెలుసా? ఒకసారి వాటి గురించి చెప్పుకుందాం. వరకట్నం కేసు రుజువైతే నాన్ బెయిలబుల్ వారెంట్ అమలవుతుంది. మరో విషయం ఏమిటంటే, కట్నం ఇచ్చారని ఎవరైనా కేసు పెడితే ఇవ్వలేదని ఎదుటి వాళ్లే నిరూపించుకోవాలి. ఎక్కడా వరకట్నం ఇస్తున్నట్లు తీసుకున్నట్లు తెలిసినా కేసు పెట్టొచ్చు. అందుకోసం ప్రేరేపించారని రుజువైనా సరే 3 నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించక తప్పదు. మరి ఇన్ని శిక్షలున్నాయి కదా, వరకట్నం ఎందుకు ఇంకా కొనసాగుతుంది అన్న అనుమానం రావచ్చు. కాదని కానీ మనుషులు వ్యక్తిత్వాల్లో మార్పు రానంత కాలం ఏ చట్టాలు ఎవరిని ఏమీ చేయలేదు. అసలు రుజువులే దొరకవు. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఇవాళ కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మనతో పాటు ఉన్నారు ప్రసూన్ గారు. వారిని పరిచయం చేసుకుని ఏ వంటకం చేసి చూపిస్తారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసూన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. యా. ప్రసూన్ గారు, మరి మా సక్కులకి ఇవాళ ఏ వంటకం పరిచయం చేస్తున్నారు? బాంబినో వర్మిసెల్లి తోటి ఆమ్లెట్ వేయాలనుకుంటున్నాను. ఓకే, వర్మిసెల్లి తోటి ఆమ్లెట్. యా, కొంచెం కొత్తగా ఉంటుంది అంతేనా? కిడ్స్ చాలా లైక్ చేస్తారు. అది ఒక హెల్తీ రెసిపీ. ఓకే, కిడ్స్ చాలా లైక్ చేస్తారు. ఆమ్లెట్ అంటే మనం నార్మల్ గా వేసుకునేదే, కొంచెం స్పెషల్ గా మీరు వర్మిసెల్లి మాత్రం యాడ్ చేస్తున్నారు. ఓకే ఓకే, కావాలంటే కొంచెం స్పైసీగా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ వాస్ స్పెషల్. యా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? యా, వర్మిసెల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, ఎగ్స్ అండ్ ఆయిల్. ఓకేనండి, వర్మిసెల్లి ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. తయారీ విధానం చూద్దామా? యా. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసి, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వర్మిసెల్లి వేయాలి. వేసిన తర్వాత వర్మిసెల్లి 75% కుక్ అయిన తర్వాత ఓకే, మనం అది ముందుగానే కుక్ చేసుకుని పెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు వచ్చినట్టున్నారు కదా, ఇది కదా? అది
75% కుక్ అయిన తర్వాత అది కోల్డ్ వాటర్లో రిలీజ్ చేసి అంటే వర్మిసెలి ఒక్కొక్కటి అంటుకోకుండా కోల్డ్ వాటర్లో రిలీజ్ చేయాలి. ఓకే, అయితే ఫస్ట్ మామూలుగా మనం హీట్ వాటర్ లో వర్మిసెలి, నార్మల్ వర్మిసెలి వేసి బాగా ఉడికించుకోవాలి. అది కూడా 75% మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆమ్లెట్ లో మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి మరీ మెత్తగా అయిపోకుండా 75% మనం కుక్ చేసుకుంటే తర్వాత రిన్స్ చేయాలి. మొత్తం చల్ల వాటర్ లో వేస్తే ఇలా విడివిడిగా వస్తాయి అన్నమాట. మనకి వర్మిసెలి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ప్రసన్న గారు? ఒక బౌల్ మిక్స్ చేయడానికి ఒక బౌల్ కావాలి. ఓకేనా? ఫస్ట్ ఎగ్స్ బీట్ చేయాలి. ఒక 2 eggs తీసుకోవాలి. మనం నార్మల్ గా ఆమ్లెట్ ఎట్లా వేస్తామో ప్రిపరేషన్ అంతా అంతే కదా, నార్మల్ గా. ఇందులో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, అంటే మన స్పైస్ ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. ఓకే, ఒక 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా 1/2 స్పూన్. ఓకే, ఎగ్ బీట్ చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ ఇస్తారా బీట్ చేయడానికి? ఓకే, ఇది బాగా బీట్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోవాలి కదా. ప్రసన్న గారు, ఈ లోపు మనం పాన్ పెట్టుకుందామా? పెట్టండి. ఇది ఇలాగా మిక్స్ అయిపోయాక ఇది ఉడికించిన బాంబినో ఇందులో వేయాలి. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే 2 minutes లో, మీరు అన్నట్టు 2 minutes లో చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుండి హంగ్రీ వచ్చేసి ఫాస్ట్గా చేసి చేయొచ్చు వాళ్ళు. మీ పిల్లలకి చేస్తుంటారండి? చేస్తానండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు, ఒక పాప. ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, ఇంకా అందులో ఏమైనా మిక్స్ చేసుకోవాలా ప్రసన్న గారు? అది ఇందులో కొంచెం సిలాంట్రో వేయాలి. ఓకే, ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాక ప్యాన్ పైన దోశలాగా వేయాలి. ప్రసన్న గారు, మామూలుగానే థిన్ గా వేశారు కదా, అంటే చాలా పలచగానే వేశారు. రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం పడుతుందా? అవునండి, రెండు వైపులా కావాలి. ఓకే, ఓకే, వేడి వేడి ఆమ్లెట్ రెడీ. సో గీతాంజలి గారు, వేడివేడి బాంబినో ఆమ్లెట్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకేనండి, ప్రసూన్ గారు తయారు చేసిన బాంబినో వర్మిసెల్లి ఆమ్లెట్ వేడి వేడిగా రెడీగా ఉంది. నేను టేస్ట్ చేస్తాను. అంతకంటే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో మరోసారి చూసేయండి. బాంబినో వర్మిసెల్లి ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు, సేమియా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆయిల్, కొత్తిమీర. ముందుగా సేమియా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఎగ్ బీట్ చేసి అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాను అందులో వేసి బాగా కలుపుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడి వెర్మిసెల్లై ఆమ్లెట్ రెడీ. ఓకేనండి, బాంబినో వెర్మిసెల్లి ఆమ్లెట్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ప్రసూన గారు, చాలా వేడిగా ఉందండి. యాజ్ యూజువల్ ఆమ్లెట్ అంటేనే టేస్టీ, బట్ వెర్మిసెల్లి వేశారు కాబట్టి నిజంగా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అందులో మీరు అన్ని పేస్ట్ చేసి వేశారు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. అవునండి, మిక్స్ అయిపోయింది మొత్తం, విడివిడిగా తగలకుండా మొత్తం మిక్స్ అయిపోయింది. కొత్తిమీర ఒకటి స్పెషల్ ఎడిషన్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంత చక్కటి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకేనండి, ప్రసూన గారు తయారు చేసిన బాంబినో వర్మిసెల్లి ఆమ్లెట్ చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేకాదు, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి వంటల సందడి. మరో చక్కటి రెసిపీతో మరో ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వరకట్నం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం అంటే మన సమాజం నైతిక అభివృద్ధిలో ఎక్కడున్నదనేది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. ఓసారి వరకట్న చట్టాలు ఎప్పుడొచ్చాయో మాట్లాడుకుందాం. తొలిసారిగా దీనిని సాంఘిక దురాచారంగా ప్రభుత్వం గుర్తించి 1961లో చట్టం తెచ్చింది. ఆ తర్వాత దానికే కొన్ని సవరణలు చేసి 1984లో ప్రొవిషన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది. మళ్ళీ సవరణలు చేసి 1986లో మరింత మెరుగ్గా వివాహ సమయంలో ఎలాంటి సంపదలు ఇచ్చిపుచ్చుకోకూడదని తేల్చి చెప్పింది. కానీ ప్రయోజనం మాత్రం కలగలేదు. చట్టం చట్టంలాగే ఉంది. వరకట్నం మాత్రం పెళ్లి కుమారుల పాలిట వరంలా తయారైంది. పెళ్లి కూతులకు వారి తల్లిదండ్రులకు ఓ కూపంలా కనిపిస్తుంది. స్త్రీల జీవితాలను కాలరాస్తూనే ఉంది. ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి గురించి ఎంతగానో కృషి చేస్తున్న ఎలిటా ప్రెసిడెంట్ సరితారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సరిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మేము ఎలిటా కోసం చాలా విన్నాం, బట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలిటా మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం. వాట్ ఈజ్ ఎలిటా? అలిటా అనేది ఆస్పైరింగ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య. ఇది ఏంటంటే లైక్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడానికి గాను 2014 సంవత్సరంలో స్థాపించబడినటువంటి సంస్థ అండి. సో మీరు ఇంతమంది మహిళలకి హెల్ప్ చేస్తున్నట్టే యాక్చువల్లీ. సో అసలు ఈ థాట్ ఎలా వచ్చిందంటే ఇంతమంది మహిళల్ని ఇలా పారిశ్రామిక రంగంలో దింపాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అలిటా స్టార్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు ముందుకు వచ్చి పారిశ్రామిక రంగంలో ఎదగాలి అన్నా, లేదంటే వాళ్లకు ఉన్నటువంటి అవకాశాలని తెలుసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే లైక్ విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చేసేసి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి రాయితీలు ఉన్నాయి ప్రభుత్వం తరఫున అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రతి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలంటే కనుక్కోలేరు. సో అలిటా ద్వారా ఏంటంటే ఇప్పుడు లైక్ నేను కూడా ఒక ఇండస్ట్రీ నడిపిస్తున్నాను, బయోఫర్టిలైజర్ ఇండస్ట్రీ నడిపిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మేము ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో కంపెనీ పెట్టినప్పుడు మాకు పథకాల గురించి తెలియకపోవడం వల్ల అలాంటి సమస్య ఇంకొక మహిళ ఎదుర్కోకూడదు. ఇంత అనుభవం మేము సంపాదించాం కాబట్టి మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మిగతా మహిళలకు కూడా పంచుకోవాలి, వాళ్ళు ముందుకు వచ్చేసేసి ఏదైనా వ్యాపార రంగంలో రాణించడానికి అలిటా ఉపయోగపడాలి అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అలిటా స్థాపించడం జరిగింది. సో సరిత గారు, మనం చూసుకుంటే చాలా మంది మీరు ఎక్కువ రూరల్ని ఫోకస్ చేశారు. రూరల్ వాళ్ళు మనం త్వరగా మనం చెప్పేదాన్ని అడాప్ట్ చేసుకోవడం బాగా తక్కువ ఉంటుంది. అవును. సో వాళ్ళని మోటివేట్ చేయడం కూడా చాలా కష్టం. అవును. సో స్టార్టింగ్ లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అయ్యారా? ముఖ్యంగా అలిటా ఏంటంటే లైక్ ఓన్లీ రూరల్ ఒక్కటనే కాదు, అర్బన్లో ఉన్నటువంటి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ మేజర్ ఫోకస్ ఏంటంటే రూరల్ ఇండస్ట్రియలైజేషన్ పైన ఎందుకు పెట్టుకున్నామంటే మన దగ్గర చాలా రకాలైనటువంటి లోకల్ వనరులు చాలా ఉన్నాయి. ఆ లభించేటటువంటి వనరులను బట్టి వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది. మీరు అన్నట్లుగా మహిళలకు కాస్త ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకి, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం చేసి చెప్పడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం మాట్లాడుకున్నట్లయితే స్వీట్ కార్న్ పండించేటటువంటి మహిళా రైతులు చాలామంది ఉన్నారు, లేకపోతే పసుపు పండించే రైతులు ఉన్నారు, కారం పండించేటటువంటి అంటే మిరపకాయలు పండించేటటువంటి రైతులు ఉన్నారు, మిల్లెట్స్ పండించేటటువంటి రైతులు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలియకపోవడం వల్ల డైరెక్ట్గా వాళ్ళు అమ్మేస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి దళారీ సిస్టమ్ ఏదైతే ఉందో మన దగ్గర ఇటు కన్జ్యూమర్కి తక్కువ రేట్లో రావట్లేదు, అటు అమ్మేటటువంటి రైతుకు కూడా మంచి రేట్ అనేది రావట్లేదు. సో మేము ఎలా చేసామంటే ఒక అప్రోచ్ ఓరియంటెడ్గా వెళ్ళాం. ఇది వాళ్ళకి ఎలాంటి లాభం వస్తుంది ఇలా ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వాళ్ళు చేసుకున్నట్లయితే చిన్న ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీస్ ద్వారా కానీ, ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే మహిళా సంస్థలు
అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగిందనమాట. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఎప్పుడైతే వాళ్ళకి అర్థం చేసి చెప్పామో మీ లైవ్లీహుడ్ ఎలా డెవలప్ అవుతుంది, పిల్లల చదువులో కూడా అది ఎలా ఉపయోగపడుతుంది, అంతేకాకుండా లైక్ ఈ అగ్రికల్చర్ సిస్టమ్ పైన ఒక్కటే ఆధారపడినట్లయితే, వ్యవసాయం పైన ఆధారపడినప్పుడు వర్షాల కారణంగా చాలామంది రైతులకు నష్టపోతున్నారు. వర్షాలు సరైన టైంకి రాకపోవడం కావచ్చు, లేకపోతే అవసరం లేని టైంలో ఎక్కువ వర్షాలు రావడం వల్ల. సో అలాంటప్పుడు వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే ఉండేటటువంటి లాభాలని వాళ్ళకి తెలియజేయడం వల్ల కొంతకాలంలోనే వాళ్ళు ఏంటంటే ఈ మేము చెప్పేటటువంటి అంశాలని అర్థం చేసుకోవడము, దాంట్లోకి మక్కువ చూపడం అనేది జరిగింది. ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనే కాదు, జూట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, జూట్ బ్యాగులు తయారు చేయడము, లేకపోతే హ్యాండ్మేడ్ పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకోవడము, లేకపోతే మెషిన్స్ పెట్టుకొని వాళ్ళు లైక్ కుట్లు, అల్లికలు ఇలాంటి వాటిలో కూడా మేము ప్రోత్సాహం అనేది ఇచ్చాము మహిళలకి. వీటన్నిటి వల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ని వాళ్ళు చూడగలిగారు. కాబట్టి మొదట్లో కష్టమైన తర్వాత చాలా ఈజీ అనిపించింది. సో ఈ పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టబోయే మహిళల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈ నెల డిసెంబర్ 17వ తేదీన ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాము అలెటా సంస్థ తరఫున. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే లైక్ మేక్ ఇన్ తెలంగాణ, ప్రాస్పెక్ట్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఫర్ ఆస్పైరింగ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అనేటటువంటి ఒక సెగ్మెంట్ని మేము ఎంచుకున్నాము. ఈ వర్క్షాప్కి ఏంటంటే లైక్ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలనుకున్నట్లయితే ఈ వర్క్షాప్లో ఎవరైనా కూడా హాజరవ్వచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన అగ్రికల్చర్కి మరియు ఇండస్ట్రీకి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానకర్తే ఫుడ్ ప్రాసెసింగ్. ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అనేది ఈ మధ్యకాలంలో బాగా లైక్ ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన మహిళలే ఎందుకు ఉపయోగించుకోకూడదు? రెడీ టు ఈట్ ఫుడ్స్ చాలా మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాము. దీనికి ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్, ఉద్యోగాల వేటలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి దొరికింది తెచ్చుకొని వండుకొని తినేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి దాన్ని నాణ్యతతో కూడుకున్నటువంటి దాన్ని తయారు చేయాలంటే ఒక మహిళకు బాగా సాధ్యమవుతుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి ఒక మల్టీనేషనల్ కంపెనీలని మనం దృష్టిలో ఉంచుకోవడం కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు కనుక ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి ఏంటంటే ముందు స్కిల్ కావాలి, తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలియాలి. ఈ రెండింటిని తెలియజేయడానికి మరియు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అసలు ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఆ పెట్టుబడితోని వాళ్ళు ఎంత అవుట్పుట్ తీయగలుగుతారు అనేటటువంటిది తెలియజేయడం గురించే ఈ సదస్సును మనం నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా దీన్ని వినియోగించుకున్నట్లయితే లైక్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 400 క్రౌడ్లో రేపటి నాడు ఒక 100 ఇండస్ట్రీస్ అయినా ముందుకు వచ్చేసేసి ఇండస్ట్రియలిస్టులు అవ్వగలుగుతారు. సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్తోని ఈ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ముందు ఏంటంటే ఈ ఒక్కదాంతోనే మేము ఆగిపోదలుచుకోలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ అనే కాదు, లైక్ మహిళలకి కావాల్సినటువంటి స్టార్టప్ పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఎలాంటివి ఉన్నాయి, తర్వాత వేరే దగ్గర నుండి ఫండింగ్ తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అంశాలను కూడా తెలియజేయడానికి ఒక బూటప్ క్యాంప్ కూడా నిర్వహించాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే అలెటా తరఫున ప్రతి 3 నెలలకి ఒక మెగా ఈవెంట్ని, తర్వాత ప్రతి నెలలో ఒక్కసారి ఒక వర్క్షాప్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక వినూత్నమైనటువంటి అంశాలతోని మేము ముందుకు రావాలనుకుంటాము. ఏంటంటే ఇప్పటివరకు ఎవరు నిర్వహించినటువంటివి చాలా అవసరం ఉన్నటువంటి క్రిటికల్ అంశాలని టచ్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో సరిత గారు, ఇప్పుడు మీరు ఫుడ్ ప్రాసెసింగ్ సెమినార్ అన్నారు. సో దాంట్లో పాల్గొనాలి అనుకునే వారికి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ సదస్సులో పాల్గొనాలనుకునేటటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు 9010111138 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కానీ, లేదంటే ALETA official OFFICIAL@gmail.com అనేటటువంటి మెయిల్ ఐడికి వాళ్ళకు ఉన్నటువంటి క్వెరీస్ని అడిగి కానివ్వండి ఈ దాంట్లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఆస్పైర్డ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్. దీంట్లో కూడా బ్రోచర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకొని ఈ సదస్సులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ సదస్సులో పాల్గొనలేనటువంటి పక్షంలో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు దీని తర్వాత కూడా ఎక్స్టెన్షన్గా ఏం చేస్తున్నామంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించబోతున్నాము.
దాంట్లో కూడా పాల్గొనవచ్చు. సో సరిత గారు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మీరు చాలా కృషి చేశారండి. సో రానున్న రోజుల్లో కూడా మీరు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వరకట్నం సమాజం నుంచి తొలగిపోవాలి అంటే ముందు స్త్రీలలో కాదు, పురుషుల్లో చైతన్యం రావాలి. వారిని వాళ్ళు అమ్మకానికి పెట్టుకోకూడదు. ఇక స్త్రీలు కట్నం ఇవ్వడానికి అంగీకరించకూడదు. తమ వ్యక్తిత్వాలను నిలబెట్టుకుంటూ కట్నం అడిగిన వాళ్లకు శిక్షలు పడేలా చేయాలి. ప్రభుత్వాలు కూడా ఏదో చట్టాలు తెచ్చాం కదా అని ఊరుకుంటే సరిపోదు. ప్రసార మాధ్యమాలలో వరకట్న నిషేధం గురించి విరివిగా ప్రచారం కల్పించాలి. నేరస్తులకు శిక్షలు తప్పనిసరి పడేలా చూడాలి. చదువుకుంటున్న యువతీ యువకులు ఈ విషయంలో మరింత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వరకట్న నిషేధ భారతాన్ని నిజంగానే ఆవిష్కరించాలి. అలా చేసినప్పుడు మన భారతీయ సమాజం భార్యాభర్తలకు, కుటుంబానికి ఇచ్చే గౌరవం నిలబడుతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235565540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.